నల్లగొండ జిల్లా సాగర్ ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో భార్య భర్త గల్లంతయ్యారు. త్రిపురారం మండలం కంపా సాగర్ కు చెందిన పుల్లయ్య భార్య పద్మ దంపతులు ఇద్దరు ఉదయం కారులో మిర్యాలగూడెం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముకుందాపురంలోని కంపా సాగర్ వెళ్లే దారిలో అదుపు తప్పి ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. డ్రైవర్ అద్దాలు పగలగొట్టుకుని బయటపడగా దంపతులు కారులోనే ఉండిపోయారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ప్రమాదం అనుమానాస్పదంగా ఉందంటూ గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్కి ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు. నల్గొండ జిల్లా నెల్లూరు మండలం ముకుందాపురం వద్ద ప్రమాదం చూపిస్తుంది జరిగింది. సాగర్ ఎడమ కాలంలోకి కారు తీసుకెళ్లిన ఘటనలో ఇద్దరు దంపతులు గల్లంతయ్యారు. నిన్న సాయంత్రము నెల్లూరు మండలము కంపసాగరానికి సంబంధించినటువంటి పుల్లయ్య అదేవిధంగా ఆయన భార్య దంపతులు ఇద్దరు కూడా మిర్యాలగూడెం నుండి వాళ్ళ సొంత గ్రామానికి బయలుదేరగా ముకుందాపురం వద్ద సాగర్ ఎడమ కాలంలోకి ఒక్కసారిగా సాగని కారు తీసుకెళ్లిన పరిస్థితి లక్షించుకోవచ్చు. గత 5 రోజుల క్రితము ఈ పుల్లయ్య ఈ ప్రమాదంలో గాయపడగా తన కుమారుడి నుండి మిర్యాలగూడలో శివాలయం చెప్పేసి అతను 2 రోజులుగా ఇక్కడే ఉంటూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఇదే సమయంలో కోలుకున్న తర్వాత తన సొంత ఊరైనటువంటి కంపసాగరానికి డ్రైవర్ని ఇచ్చేసి తన యొక్క సొంత వాహనం బొలెరో వాహనాన్ని పంపించగా ఆ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంతో ఈ విధంగా కాలంలోకి తీసుకెళ్లి ప్రత్యక్ష చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ప్రమాదం జరిగినటువంటి విషయాన్ని తెలుసుకోవడం పోలీసులు ఉదాహరణ అక్కడ ఉన్నటువంటి ముకుందపురంలో ఉన్నటువంటి సాగర్ ఎడమ కాలంకు చేరుకున్నారు. గతీతకాలం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికి కూడా పుల్లయ్య సంబంధించిన సందేహాలు మాత్రం లభ్యం కాలేదు. కాకపోతే డ్రైవర్ మాత్రము రస్తులు ఆ ప్రమాదం జరగగానే వెంటనే నీళ్ళ నుంచి మాత్రం అతను సురక్షితంగా బయటపడ్డాడు. సో ఈ ఇద్దరు దంపతులు మాత్రం గల్లంత కావడం జరిగింది. ఇప్పటికి వారి కోసం వారి ఆచూకీ కోసం చెప్పేసి సాగర్ ఎడమ కాలం కూడా స్పష్టంగా గాలింపు చర్యలు చేపట్టారు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా ఆ యొక్క సాగర్ ఎడమ కాలం వద్దకు చేరుకొని వాళ్ళు కూడా తమ యొక్క గాలింపు చేస్తున్న పరిస్థితి ఉందని కోరుతుంది. సాగర్ ఎడమ కాలం సంబంధించి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో మాత్రం బాడీస్ అనేది అంటే గల్లంతైన వ్యక్తులు ఎక్కడ ఉన్నారనే విషయంపై మాత్రం క్షుణ్ణంగా పరిశోధన చేసుకుని గతీతకాలు మాత్రం పూర్తి స్థాయిలో వారిద్దరి ఆచూకీ కోసం మాత్రము క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్నటువంటి ఆ యొక్క దంపతులు ఒక్కసారిగా ప్రమాదానికి గురికావడంతో ఆ కంపసాగర్ వాస్తవం తీవ్రంగా 2 రోజుల క్రితం ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తి చికిత్స పొంది ట్రీట్మెంట్ పొందిన తర్వాత పూర్తిగా కూలుకున్న తర్వాత ఇంటికి వద్దామని వస్తున్న సమయంలో ఈ విధంగా ఖర్చు తీసుకున్న మాత్రం కంపసాగర్ గ్రామంలో మాత్రం తీవ్రంగా విషాచారాలు నింపిందని చెప్పవచ్చు. ప్రజెంట్ గా మాత్రము వారి యొక్క పద్మ అదేవిధంగా పుల్లయ్య వారి కోసం మాత్రము పోలీసులు అదేవిధంగా గతీతకాలు మాత్రం కానిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.